వేసుకోవాలి. మొత్తం ఇట్లా కలిపేసుకోవాలండి. తాలింపు అనేది అస్సలు మాడకుండా చూసుకోవాలండి. చాలా టేస్ట్ ఉండిద్దండి ఫ్రై. మిరియాల చారు కానీ, టమాటా చారు కానీ, పచ్చి పులుసుకి కూడా చాలా బాగుంటుందండి ఈ ఫ్రై. పైన కొద్దిగా కారం అండి. ఎండుమిర్చి వేసేసుకున్నాం కాబట్టి కారం ఎక్కువ అస్సలు పట్టదండి. ధనియాల పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూను. పైనుంచి కిందకే మంచిగా కలిపేసుకోవాలండి. చాలా సింపుల్ అండి ఈ ఫ్రై. చాలా సింపుల్గా టేస్టీ అయిన ఫ్రై అండి ఇది.